హాయ్ అండి. ఈరోజు నేను తలకాయ కర్రీ చేస్తున్నాను. అంటే ఇదేంటి అమ్మో! ఎక్కువ చేయాలేమో, పెద్ద ప్రాసెస్ ఏమో అని అనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చూసేయండి. ఎవరైనా చేసేయొచ్చు. చాలా సింపుల్‌గా ఉంటది కర్రీ చేసే విధానం. స్కిప్ చేయకుండా చూడండి. ఒక తపాలోకి తీసుకొని ఒక 3, 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వెంట్రుకలు అవి ఉంటాయి కాబట్టి చాకుతోని బాగా రబ్ చేసుకొని కడుక్కోవాలి. కడిగేసుకున్నాక వాటర్ అంతా వంపేసుకొని ఒక కుక్కర్ తీసుకొని ఈ కర్రీ అంతా కుక్కర్‌లో వేసి ఒక 5 ఉప్పు, కారం ఇంకా ఒక చిన్న టీ గ్లాస్‌తో వాటర్ వేసి ఒక 5 విజిల్స్‌కి ఉడకబెట్టుకుందాం. 5 విజిల్స్ అని పక్కా చెప్పలేను కానీ నాకు 5 విజిల్స్‌కి అయితే ఉడికిపోయింది. మీకు ఉడకలేదు అనిపిస్తే మరొక 2 విజిల్స్‌కి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఉప్పు, కారం 2 స్పూన్స్ వేసాను. ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. ఇంకా చిన్న టీ గ్లాస్‌తో వాటర్ వేస్తున్నాను. టీ గ్లాస్ అంటే 1½ గ్లాస్ వాటర్ సరిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇది మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. టీ గ్లాస్తోనే వేస్తున్నాను వాటర్. సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ అయితే అది ఎగిరే వరకు ఉంచాలి. చప్పగా అయిపోతుంది కర్రీ కూడా. సో కొంచెం వాటర్తో సరిపోతుంది. ఇంకా ప్రెషర్ కూడా వస్తుంది కదా, ఆవిరి కూడా, ఆ వాటర్ కూడా యాడ్ అవుతుంది. సో సరిపోతాయి. ఇదిగోండి 5 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ దించేసుకొని కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసి, కొంచెం అంటే ఒక చిన్న లోతు గరిటెలతో 2 గరిటెలు అనుకోండి ఆయిల్. అది పచ్చిమిర్చి చీలికలు, ఇంకా ఆనియన్ పేస్ట్, టమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్ పేస్ట్ అంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి 2 ఉల్లిపాయలకి అంత పేస్ట్ వచ్చింది. టమాటో ప్యూరీ కూడా అంతే, ఒక 2 టమాటోస్కి ఆ ప్యూరీ వచ్చింది, సరిపోతుంది. ఇది పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, తప్పకుండా చేయండి. చాలా బాగా చేసావమ్మా అని మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మెచ్చుకుంటారు. ఎలాంటి డౌట్ లేకుండా ప్రొసీడ్ అవ్వచ్చు మీరు. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది ఒక్కొక్కటి 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. 3 కలిపి ఒకేసారి బాగా వేగుతాయి అన్నమాట. అలా 3 కలిపి వేసేయచ్చు, కానీ ఇలా కాస్త వేగితే, విడివిడిగా వేగితే బాగుంటుంది కదా, అందుకని అలా వేస్తున్నామండి. టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాక ఇప్పుడు ఈ 3 కలిపి ఆయిల్ బయటికి తేలుతుంది కదండి, పైకి తేలుతుంది కదా, అంతవరకు వేయించుకోవాలి. ఇది అలా వేయించుతున్నాక అదిగోండి వేగిపోయింది కదా. ఇప్పుడు కుక్కర్ విజిల్ కూడా, ఆవిరి కూడా పోయింది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కర్రీలో వేసుకుందాం. ఓన్లీ ముక్కలే వేస్తున్నానండి, వాటర్ అప్పుడే వేయను. ముక్కలు వేసుకున్నాక బాగా ఆయిల్లోని కాస్త మసాలా అంతా పట్టేలాగా వేయించుకోవాలి. మళ్ళీ ముక్కలన్నీ వేగిన తర్వాత ఆ వాటరే వేస్తామండి, ఇంక వేరే వాటర్ అవసరం లేదు, ఆ గ్రేవీ సరిపోతుంది. మాకు లేదు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే మళ్ళీ ఇంకొక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే నాకు ఆ వాటర్ సరిపోయింది, ఎక్కువ గ్రేవీ అవసరం లేదు. సో అదనమాట. ముక్కలన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆ వాటర్ వేసుకుని కాస్త గరం మసాలా జల్లుకొని మూత పెట్టేసుకుందాం. ఈ టైంలోనే కాస్త సాల్ట్ చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ అనిపిస్తే చిన్న బంగాళదుంప ముక్కలు అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, అది అందరికీ తెలిసిందే. గోధుమ పిండి ముద్ద అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బంగాళదుంపల ముక్కలు అయితే మనం తినేసేయచ్చు. గోధుమ పిండి ముక్కలు అంటే కూర అయిపోయిన తర్వాత గోధుమ పిండి ముద్దలు అవి తీసేయాలి. కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇదిగోండి కొత్తిమీర చల్లేసుకుని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిద్దాం. సిమ్లోనే పెడదామండి, హైలో వద్దు, ఎందుకంటే కొంచెం వాటర్ వేసాం కదా, మళ్ళీ అదంతా దగ్గరికి అయిపోతే బాగోదు. సో సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంకొకటి, ఈ తలకాయ కూర కొన్నప్పుడు బ్రెయిన్ కూడా ఇస్తారు కదండి, ఇప్పుడు అది కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను. అది పిల్లలకి చాలా మంచిదట, పెట్టండి. నేను మా చిన్నోడికి పెడతాను, పాపకి పెట్టచ్చు, కాకపోతే దానికి తెలిసిపోయింది కదా, తను తిందు. వీడికి నేను అన్నంలో కలిపేసి పెట్టేస్తాను, అంటే అందరి పిల్లలు నచ్చుకోరు కదండి, అంటే అది మెత్తగా ఉంటుందని
ఇష్టపడరు. సో నేను అన్నంలో కలిపేసి పెడతాను. ఇదిగోండి అది ఒక బ్రెయిన్‌ని 3, 4 పీసెస్ కట్ చేసుకొని బాగా కడిగేసుకున్నాక ఉప్పు, కారం వేసి బాగా కలపాలండి. గట్టిగా కలపకూడదు. సున్నితంగా కలపాలి. అంటే అది పిండిలాగా విడిపోతుంది. అందుకని చెప్పి స్పూన్‌తో నిదానంగా కలుపుతున్నాను. ఇది కలిపేసి పక్కన పెట్టేసుకున్నాక ఒక చిన్న కళాయి తీసుకొని ఒక ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. మనం ఆమ్లెట్‌లో వేస్తాం చూడండి, అలా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే పెద్ద ముక్కలైతే మనం తిన్నప్పుడు అదే తగులుతూ ఉంటుంది కదా, అంత బాగోదు. సో అందుకని నేను చిన్న ముక్కలే కట్ చేశాను. చిన్న ముక్కలు ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి బస్ సరిపోతుంది. ఇది బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ ఇంకా వేరే మసాలాలు ఏమీ వేయలేదు, పిల్లలకి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అందులో వేసాను కదా, అంతే, ఇంకేం వేయలేదండి. ఇవ్వండి ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకుని ఇప్పుడు ఆ కర్రీ కూడా అంటే ఆ బ్రెయిన్ పీసెస్ మసాలా రాసి పెట్టాం కదా, అవి వేసుకుని కొంచెం ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి, ఇంకా లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి నా వీడియోస్. చూడటం మంచిదే కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. క్రిస్పీ ఫ్యామిలీ వ్లాగ్స్ నా ఛానల్ నేమ్. అంటే ప్రతిసారి అది చెప్పట్లేదు నేను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కమెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇదిగోండి కర్రీ వేస్తాను కదా, దగ్గరికి అయిపోయిన తర్వాత ఇది వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి దగ్గరికి అయిపోయింది కదా, వేడి బ్రెయిన్ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చండి, నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. ఫ్రై కూడా చాలా బాగుంటుంది, ఆనియన్స్ అన్నీ మంచిగా కనిపిస్తాయి. అంటే కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ పక్కన పెట్టేసుకుందాం. తినడానికి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు తలకాయ కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మా చిన్నోడికి అన్నం పెట్టేస్తానండి. ఇదండి వేడి తలకాయ కూర ఇంకా బ్రెయిన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్నోడికి తినిపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీ లంచ్ ఏంటో కమెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ. నమస్తే అండి.